మహాగణుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుని యొక్క గొప్ప వాగ్దానము ఫెయిత్ క్రైస్ట్ టెంపుల్ సిస్టర్ రక్షిత ఇవాంజలిన్ గారిచే దేవుడు మీకు ఇస్తున్న గొప్ప వాగ్దానము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. The fear of the Lord is strong confidence. The fear of the Lord is strong confidence. The fear of the Lord is strong confidence. Proverbs chapter 14:26. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. నిజముగా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవాతి దేవుని యొక్క సన్నిధానమున ఎవరైతే దేవుని సన్నిధానములో విశ్వసించి ఆయన యందు విశ్వాసముతో ఆయన వైపు చూచు ఆయన యందు భయభక్తులు కలిగి నిజముగా దేవునికి భయపడచ్చు, దేవుని సన్నిధానమున భయపడచ్చు, వణుకొచ్చు, ఆయన మాటకు విలువనిస్తూ ఆయన మాట ప్రకారం జీవిస్తూ ఆయన కొరకు తూచా తప్పకుండా నమ్మకంగా జీవిస్తూ ఉన్నారో వారి ఎడల దేవుడు గొప్ప కార్యములు బహుధైర్యము పుట్టించుటి ఆయన ఘనమైనటువంటి మేలులతో వారిని నింపబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. నిజముగా ప్రియులరా, ఇదిగో సింహాల బోనులో ఉంటున్న ఆ దానియేలు సింహాల బోనులకు వెళ్ళటకు సిగ్గుపడలేదు, భయపడలేదు, అధైర్యపడలేదు, లేక నేను చనిపోతానన్న భయముతో అతను ఏమాత్రము లేకుండా ఉండినట్టుగా లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి. అలాగే మనము కూడా ప్రభు సన్నిధానములో ప్రియమైనటువంటి ఓ మై డియర్ బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టుడే is God is giving to you great promise. If you have fear of the Lord, if you fear of the Lord, God will be great things. God gave you great confidence to do more miracles, more great things, to give you more victory through you. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ద్వారా దేవుడు ఘనమైన మేలులతో నింపబోతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నా ప్రియ తల్లి, చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలుగుటకు నీవు సిద్ధపడి ఉన్నావా? లోబడుచున్నావా? దేవునికి భయపడుచున్నావా? దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచుచున్నావా? దేవుని మాటలు యందు శ్రద్ధ నిలుపుచున్నావా? దేవుడంటే నీకు భయము కలిగి నువ్వు జీవించినట్లయితే ఆ రోజున దానియేలు సింహపు బోనుల నుండి ఒక బలమైన సింహము కంటే మించిన ఇదిగో రాజులైన యాజక సమూహముగా, ఇదిగో లోకాన్ని జయించిన వాడుగా, లోక శక్తులను ఏమాత్రం అతను ఓడించలేని వాడిగా బయటికి వస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, దేవునికి స్తుతి కలుగును గాక. అలాగే చూసినట్లయితే ప్రియమైనటువంటి వారులారా, అగ్నిగుండంలో వేయబడిన షడ్రక్, మేషక్, అబేద్నెగోలను మనం చూసినట్లయితే వారు కూడా ఇదిగో దేవుడి యందు విశ్వసించి మా దేవుడు సమర్థుడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎట్టి విశ్వాసం, ఎట్టి భయం, ఎట్టి రకాలైనటువంటి ఏ విధమైనటువంటి దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి, దేవుని యందు విశ్వసించి దేవుని యందు స్థిరులను కదలని వారై దేవునిపై ఆధారపడుతూ దేవుని మాటలో ఉన్న జీవాన్ని ఇదిగో ఎవరైతే అన్వయించుకుంటూ జీవిస్తూ ఉన్నారో వారి జీవితాలలో అగ్ని కూడా ఓడిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అగ్ని జ్వాలలు కూడా వారిని తాకలేనటువంటి బలమైనటువంటి దేవుని యొక్క నడిపింపుల్లో వారు ఉంటున్నారు. ఈరోజు దేవుని యొక్క సన్నిధానమున నా ప్రియ సహోదరి, సహోదరుడా, నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, దేవుని యందు నమ్మకంగానే ఉన్నట్లయితే, దేవుని యొక్క భయం కలిగి మనం ఉన్నట్లయితే, if you are fear of the Lord, God going to be do more miracles. God give you more strength. God gives you more confidence, more strength, more confidence, more power in you. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధానమున మనమందరము కూడా గొప్ప శక్తి, సామర్థ్యము, మహిమ, తేజస్సు, వెలుగు మన ద్వారా దేవుడు ప్రకాశింపబోతున్నాడు ఈ లోకానికి. దేవునికి స్తుతి కలుగును గాక. మన ద్వారానే ఆయనకు మహిమ కలుగుతుంది. ఆయన ప్రజలను, ఆయన బిడ్డలను, ఆయన యొక్క పిల్లలను ఆయన ఈ లోకంలో నిలబెట్టినప్పుడు ఆయనకు ఈ భూమి మీద మహిమ కలుగుతూ ఉంది కనుక ప్రియమైనటువంటి
సహోదరి సహోదరుడా, మై డియర్ బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ఓ క్రైస్తవ సంగమా, క్రైస్తవ జనాంగమా, ఓ ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని యందు భయము కలిగి ఉండండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఎంతో బహుధైర్యం. అవును, నీ మీదకి వచ్చే సింహములైనా, నీ మీదకి వచ్చే దేవునికి స్తుతి కలుగునుగాక అగ్ని జ్వాలలైనా, ఇదిగో నీ మీదకి వచ్చే దేవునికి స్తుతి కలుగునుగాక చరస్సాలైనా, ఇదిగో నీ మీదకి వచ్చే భయంకరమైన శత్రు సైన్యమైనా, ఇదిగో నిన్ను ఓడించజాలవు, నిన్ను ఓడించజాలవు, నిన్ను ఓడించజాలవు. దేవునికి స్తుతి కలుగునుగాక. నీలో ఉంటున్న ఆ భయమైనటువంటి ధైర్యము నీకు పుట్టిస్తున్న కొలది, అవును, నీకు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని ఒక ముచ్చట అంటాడు. అవును ప్రియులారా, నా ధైర్యము నా ప్రభు, నా ధైర్యమే నా ప్రభు, నా విశ్వాసమే నా ప్రభు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇట్టి విశ్వాసంలో నీవు నేను నిలబడగలిగితే బలమెట్టని ధైర్యంతో నింపబడబోతున్నా. నీవు ఎలాంటి భయము కలిగి, వణుక కలిగి, బలహీనపడి, అధైర్యపడి, కృంగి కృషించి వేదనకరమైన స్థితిలో ఉంటున్నావు, జయించజాలని అనుకుంటున్నావు. ఈరోజు దేవుని యందు భయభక్తులు నిలపటం, అప్పగించుకుంటాం, దేవునికి లోబట్టం, దేవునికి సమీపంగా రావటం మొదలుపెట్టు. పరిశుద్ధుడైన దేవుడు నిన్ను నిలబెట్టి ఘనమైన మేలులతో ఘనమైన కార్యములు జరిగించబోతున్నాడు గనుక దేవునికి స్తుతి ఘన మహిమ ప్రభావాలు ఆయనకే కలుగునుగాక. దేవునికి స్తుతి కలుగునుగాక. ఒకవేళ నువ్వు భయపడుతున్నట్లయితే, దేని విషయంలో నువ్వు లోపం కలిగి ఉన్నావు, దేని విషయంలో అయితే దేవునికి ఆయాసకరంగా ఉంటున్నావు, దేని విషయంలో అయితే దేవునికి మనము దూరంగా ఉంటున్నాము, ఏ విషయంలోనైతే అట్టి విషయాలు, అట్టి పరిస్థితులు, అట్టి జీవితంలో ఉంటున్న ప్రతి బలహీనతను ప్రభు కాళ్ళ దగ్గర, అవును ప్రభు ఇది అప్పగించుకొని నేను నిజముగా నీ కొరకు నిలబడతానని ఎవరైతే దేవుని కొరకు పౌరుషం కలిగి నిలబడతారో, ఈరోజు దేవునికి స్తుతి కలుగును గాక. పగడాల ప్రవీణ్ గారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అట్టి వారి వలె మనం నిలబడి పౌలు వలె, శిల వలె దేవునికి మహిమ తీసుకొని రావాలి.